దాన్ని ఇదే పార్ట్స్ కాకుండా దీని తర్వాత ఇంకొక వేరే వీడియో యాడ్ చేయాలన్నా లేకపోతే ఇమేజ్ యాడ్ చేయాలన్నా అట్లా ఏమన్నా ఉంటుందా సార్? చెప్తాను. అయితే మనకి ఈ వీడియో ఫుల్ డ్యూరేషన్ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనకి షార్ట్ వీడియో కాదు, ఫుల్ వీడియో అంటే ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఇక్కడ ఎండింగ్ లోకి వచ్చేసేసి అవుట్ పాయింట్ ఫుల్ పెట్టేసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్ లోకి వెళ్ళిపోయి ఇన్ పాయింట్ ఫుల్ పెట్టేసుకుందాం. అప్పుడు నార్మల్ గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు 5 minutes వీడియో ఇక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 minutes వీడియో తర్వాత మనం వేరే ఏదైనా వీడియో యాడ్ చేసుకోవాలంటే వెరీ సింపుల్. నేను స్టాక్ వీడియోస్ లో నుంచి మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది దీని తర్వాత సీన్ అనుకోండి. ఇలా పెట్టేసుకొని దీని దగ్గర తీసుకురావాలి. సరే, ఇక్కడ డ్రాగ్ చేసి చూద్దాం. వస్తుంది. డ్రాగ్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్ సెట్ చెప్పండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మనకి ఏ సీన్ యాడ్ చేయాలో మనం ఫస్ట్ మీడియా ఫోల్డర్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఇంపోర్ట్ చేసుకున్నవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. అయితే చూడండి, ఇక్కడ మనకి 2 సినారియోస్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీడియో పక్కన అంటే సీన్ పక్కన సీన్ అంటే ఇప్పుడు నేను యాడ్ చేసినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ అయిపోయింది. ఈ సీన్ తర్వాత నేను ఇంకొక సీన్ యాడ్ చేశాను, మళ్ళీ ఇంకొక సీన్ యాడ్ చేశాను. ఇలా ఇదేంటంటే సీన్ ఆఫ్టర్ సీన్. అలా కాకుండా కొన్నిసార్లు ఓవర్లేస్ యాడ్ చేస్తాం. ఓవర్లేస్ అంటే ఏంటంటే దీనిపైన వేరే ఏదైనా టైప్ చేసి చూపించడము, లేదంటే దీనిపైన ఒక ఫోటో పెట్టడము, లేదంటే పవర్ పాయింట్ లో ఏదైనా డిజైన్ చేసుకొని పిఎన్జి ఫార్మాట్ లో చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయడము, అటువంటివి చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీన్ ఉంది. ఒకసారి నేను పవర్ పాయింట్ లోకి వెళ్ళిపోతున్నాను. పవర్ పాయింట్ లో నేను ఏదైనా మంచిగా డిజైన్ చేసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఈ డిజైన్ ఉంది. ఇది మనం సెలెక్ట్ చేసుకోగలమో చూద్దాం. ఓకే, అంటే ఇది మాస్టర్ స్లైడ్ లో ఉన్నట్టుంది. ఒక్కసారి నేను మాస్టర్ స్లైడ్ లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వ్యూలో స్లైడ్ మాస్టర్ లో, అంటే నాకు ఈ ఫ్లవర్ అనేది సెలెక్షన్ కావాలి. అందుకోసం నేను స్లైడ్ మాస్టర్కి వచ్చేసాను. స్లైడ్ మాస్టర్ లో కట్ చేస్తున్నాను. కట్ చేసి నార్మల్ స్లైడ్ లోకి వచ్చేసి కంట్రోల్ వి అంటున్నాను. ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏదైనా డిజైన్ చేసుకున్నారనుకోండి, మంచిది ఏదైనా, ఇటువంటివి ఇలా మంచిగా పవర్ పాయింట్ లో డిజైన్ చేసేసుకోండి. డిజైన్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ పిక్చర్ అని కంపల్సరీ పిఎన్జి ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్నది మీరు మీ సీన్ లో ఓవర్లేస్ లాగా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇది సేమ్ మనం షార్ట్స్ చేస్తున్నాం కదా, అక్కడ సేవ్ చేస్తాను. ఫిల్మోరా, ఫిల్మోరాలో షార్ట్ వీడియోస్. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఫ్రేమ్, మీరు పక్కన కావాలంటే ఇక్కడ డ్రాగ్ చేయాలి, మీద కావాలంటే ఇక్కడ డ్రాగ్ చేయాలి. అబౌట్ ట్రాక్ అది అర్థం చేసుకుంటే అది క్లియర్ గా ఉంటుంది. సరే, నేను ఇక్కడ ఇది ఇంపోర్ట్ చేస్తాను. ఇది ఇంపోర్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఎక్కడ పెట్టాను నేను, ఈ డిలో. సో ఇది చూడండి, యాక్చువల్ గా నేను పవర్ పాయింట్ ప్లస్ ఫిల్మోరా క్లాసెస్ కంబైన్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలా మంచిగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మీరు పవర్ పాయింట్ లో బాగా మంచిగా డిజైన్ చేసేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ మీకు కావలసినట్లుగా పిఎన్జి ఫార్మాట్ లో డిజైన్ చేసుకొచ్చి ఇలా పెట్టుకొని వీటిని యానిమేషన్ చేసుకోవడము, ఏదైనా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఫిల్మోరాలో ఇంత బాగా డిజైన్ చేయలేము కాబట్టి పవర్ పాయింట్ లో డిజైన్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు విద్య అడిగినట్లుగా మీకు ఇది ఇలా కాకుండా నెక్స్ట్ సీన్ లో రావాలంటే దానికి డిఫరెన్స్ ఏంటి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇలా వస్తుంది నెక్స్ట్ సీన్ లో. పర్ఫెక్ట్. ఇప్పుడు అర్థమైందా దివ్య ఎలా చేసుకోవాలనేది? అర్థమైంది సార్. అదే సేమ్ ఈ షార్ట్ వీడియోస్ మధ్యలో కూడా పెట్టచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు. అయితే చూడండి, కానీ పెద్ద వీడియో ఉంది కదా సార్, ఇలాంటప్పుడు ఎలా దాని మీద పెట్టచ్చా సార్? పనిచేస్తుందా? పెట్టుకోవచ్చు అండి. చూడండి, దేనికైనా మీద పెట్టుకోవచ్చు. లేదు మధ్యలో కావాలి అంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే 2 pieces అవుతుంది. అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి. అంటే ఒకటండి, మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. అది ఒక వీడియో మధ్యలో రావాలా,
పైన ఓవర్లే లాగా రావాలా, ఎండింగ్ లో రావాలా. మధ్యలో రావాలంటే కంపల్సరీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే 2 ముక్కలు అయిపోతుంది. దాన్ని పక్కకు జరుపుకొని ఈ గ్యాప్ లో అది పెట్టేసేయాలి. దీని తర్వాత సీన్ లో రావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. పైన రావాలి అంటే లేయర్ 2 ట్రాక్ పైన ప్లేస్ చేసుకొని పెద్దగా చిన్నగా చేసుకోవాలి ఇలా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీరు పిఎన్జి ఫార్మాట్ లో తెచ్చుకోండి. పిఎన్జి ఫార్మాట్ లో తెచ్చుకుంటే ఏంటంటే మీకు ఈ ఫ్రేమ్ చుట్టూ కూడా వైట్ ప్యాచ్ అనేది రాదు. సో ఇలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. వీటికి మీరు ఈ డబుల్ క్లిక్ చేసేసి మీరు ఏ యానిమేషన్ కావాలంటే యానిమేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసి మీరు సైజ్ పెంచండి, తగ్గించండి మీ ఇమాజినేషన్ బట్టి. చిన్న యానిమేషన్ అనేది ఇక్కడ తయారైపోతుంది చూడండి. ఇలా ఇక్కడ పెంచాను, ఇక్కడ తగ్గించాను, అలా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు.